హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. టిప్ని అయితే చూసేద్దామండి. మనం ఖచ్చితంగా కుక్కర్ వాడే వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సూపర్ యూస్ఫుల్ టిప్స్ అండి ఇవి. కొన్నిసార్లు ఏంటంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల మనకి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది కదా. అలా బ్లాస్ట్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా ఒక సూది దారం అయితే తీసేసుకున్నాండి. సూది అంటే కొంచెం చిన్నది ఉంటుంది కదా, అలా చిన్నది ఉన్నప్పుడు అటువైపు ఇటువైపు రాదు కదనమా. సో కాబట్టి కొంచెం ఈ విధంగా సూది దారంతో చూసారా చూపిస్తున్నాను. తీసినప్పుడు ఏంటంటే లోపల ఫుడ్ పార్టికల్స్ కానివ్వండి, లేదంటే పప్పు పొంగినప్పుడు, రైస్ పొంగినప్పుడు ఈ విధంగా సూది దారంతో కనుక చేసేసామనుకోండి, మధ్యలో ఏదన్నా సరే కానివ్వండి ఫుడ్ పార్టికల్స్ ఉన్నప్పుడు ఈజీగా అయితే పోతాయండి. ఇది మనం పప్పు పొంగినప్పుడు లేదంటే మనం మంత్లీ వన్స్ అని ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే ఖచ్చితంగా మనం బ్లాస్ట్ నుంచి అయితే తప్పించుకోవచ్చండి. అట్ ద సేమ్ టైం విజిల్స్ ఉంటాయి కదా, విజిల్స్ కూడా మీరు మంత్లీ ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాను. చాలా నీట్గా ఉంటే లోపల ఫుడ్ పార్టికల్స్ అనేవి లేకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బాటిల్స్ కొన్నప్పుడు మనకి ఇలాంటి క్యాప్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. అయితే వాటన్నిటితోటి ఈరోజు సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. ఇలా అనవసరమైన దాన్ని పడేసే బదులు ఏదో ఒక దానికైతే ఖచ్చితంగా ఆడవాళ్ళు ఉపయోగిస్తూనే ఉంటారండి. మన మనీని అయితే సేవ్ చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాం కదా, దానిలో కూడా ఇదైతే బెస్ట్ ఖచ్చితంగా అవుతుంది. నేను ఫుల్ క్యాప్స్కి బ్యాక్ సైడ్ ఏం చేశానంటే డబుల్ టేప్ ప్లాష్ ఉంటుంది, డబుల్ టేప్ ప్లాష్ అయితే పెట్టేశానని ఎవరికైనా సరే బాత్రూంలో కానివ్వండి, లేదంటే వాష్ ఏరియా దగ్గర కానివ్వండి, బస్ స్టాండ్ కనుక లేదు అనుకోండి, సింపుల్గా ఈ విధంగా స్టాండ్ అయితే తయారు చేసుకోవచ్చు అండి. ఈ విధంగా క్రాస్ కనుక పెట్టేసాము అనుకోండి, స్టాండ్ లేని వాళ్ళ కింద షింక్ దగ్గర అలా పెడుతూ ఉంటారు కదా, ఇంక్ దగ్గర డైరెక్ట్గా పెట్టే బదులు ఈ విధంగా క్యాప్స్ ఉంటే చాలండి, ఈజీగా మనకు బ్రష్ స్టాండ్ అనేది వితిన్ సెకండ్స్లోనే మనకి రెడీ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి చాలా సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న సోప్స్ కనుక, బట్టలు ఉతికే సోప్స్ కనుక మిగిలిపోయినాయి అనుకోండి, మన చేతికి ఏదైనా వాష్ చేయడానికి క్లాత్ వాష్ చేస్తూ ఉన్నప్పుడు అసలు రానే రాదు కదండి, ఎందుకంటే చిన్న చిన్నగా అయిపోతున్నాయి కాబట్టి. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న సోప్స్ కూడా మనం వదలకుండా ఎలా మనం దీన్ని లాస్ట్ వరకు ఎలా మనం వాష్ చేయాలో చూద్దామండి. దానికోసం ఏం చేస్తానంటే పాత సాక్స్ ఏదైనా ఉంది అనుకోండి, ఈ విధంగా పాత సాక్స్లో కనుక పెట్టేసాము అనుకోండి, సేమ్ మనం బట్టలు ఉతికేటప్పుడు ఏ విధంగా అయితే సోప్ పెడుతూ ఉంటామో షర్ట్ కాలర్స్ కానివ్వండి, లేదు అంటారా బట్టలకు కానివ్వండి, ఇది పెట్టేటప్పుడు సాక్స్లో వేసేసి పెట్టేసామనుకున్నామనుకో, కొంచెం చిన్న సోప్ అయినా సరే కానివ్వండి లాస్ట్ వరకు అయితే ఉపయోగించిన వాళ్ళం అయితే అవుతాము. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి షాంపూతో సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసారండి. షాంపూ మన తల స్నానానికే కదండి, చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఖచ్చితంగా బెస్ట్ టిప్ అవుతుంది. దానికోసం ఒక స్ప్రే బాటిల్లో కొంచెం షాంపూ అలాగే కొన్ని వాటర్ వేసేసి షాంపూ బాగా కలిపేసేసానండి. దీన్ని ఏంటి మనం కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లిక్విడ్ అనేది అయిపోతూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు హ్యాండ్ వాష్ కూడా ఉపయోగించుకోవచ్చు. కొంచెం వేసుకుంటే చాలండి షాంపూ అనేది మనకి చాలా బాగా ఎక్కువ రోజులు అయితే వస్తుంది. ఎక్కువ కాస్ట్లీ ఉంటున్నాయి కదా మనకి లిక్విడ్స్ అనేవి, హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అనేవి, అది ఎక్కువ క్వాంటిటీలో కొనలేదు అనుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం షాంపూ వేసుకుంటే చాలండి, నీట్గా అయితే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అంటే చిమ్నీ ఉంటుంది కదా, చిమ్నీని కూడా షాంపూ వాటర్తో క్లీన్ చేసి చూడండి. జిడ్డు ఆయిల్ మురికిలు బట్టి ఏంటంటే మనకి చిమ్నీ అనేది చాలా జిడ్డుగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా కొంచెం షాంపూ వాటర్ కనుక వేసి క్లీన్ చేసేసామా అనుకోండి, చిమ్నీ అంతా చాలా నీట్గా ఉంటుంది, జిడ్డు అనేది లేకుండా అయితే ఉంటుంది. బట్ షాంపూ వాటర్ వేసేసి ఒక 15 మినిట్స్ కానివ్వండి లేదా 20 మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, చిమ్నీ అంతా చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాషింగ్ మిషన్ బట్టలకు సంబంధించి సూపర్ యూస్ఫుల్. ఎప్పుడైనా సరే కానీ వాషింగ్ మిషన్ లైఫ్ పీరియడ్ ఎక్కువ రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బట్టలు వేసేటప్పుడు వాషింగ్ మిషన్ చూడండి సర్కిల్ లోపల ఉంటుంది కానీ డ్రమ్ అనేది ఈ షేప్లో ఉండాలి అండి, డైమండ్ షేప్లో ఉన్నప్పుడు మాత్రమే వేరే. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మన హ్యాండ్ పట్టుకొని చూస్తే లెంత్ అనేది మనకి హ్యాండ్కి ఒక జాన్ అయితే గ్యాప్ అయితే బట్టలకి ప్లస్ పైన డ్రమ్కి జాన్ అయితే గ్యాప్ ఉండాలండి. అండ్ అలానే ఏంటంటే సాక్స్లు ఏమైనా ఉన్నాయనుకోండి, సాక్స్లు రెండు అలానే వేసే బదులు ఈ విధంగా తీసివేసేసేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే పిల్లల ప్యాంట్స్లో కానివ్వండి, జెంట్స్ ప్యాంట్స్ కానీ ఉంటాయి కదా నైట్ ప్యాంట్స్లో, ఖచ్చితంగా లోపల ఏమైనా ఉందో తీసేయాలండి. అట్ ద సేమ్ టైం రివర్స్ తిప్పి మాత్రమే వేయాలి. జీన్స్ ప్యాంట్లు ముఖ్యంగా వేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రివర్స్లో తిప్పి కనుక వేస్తూ ఉన్నామనుకోండి, ఇలాంటి సింపుల్ చిట్కాలు కనుక ట్రై చేస్తూ ఉన్నారనుకో మన వాషింగ్ మిషన్ లైఫ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ త్వరగా రిపేర్ కూడా రాకుండా అయితే ఉంటుంది. ఇవి కొన్ని మాత్రమే అండి, ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్. వాషింగ్ మిషన్ ఎలాంటి టిప్స్ ట్రిక్స్ పాటించాలో ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఫ్యాన్సీ ఇయర్ టాప్స్ కొంటూ ఉంటాం కదండి, అయితే కొన్ని రోజులు వాడగా ఈ విధంగా నలుపు అయిపోతూ ఉంటుంది, ఇవి పెట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే
పక్కన పడేస్తుంటాం. ఎంత ముచ్చటగా కొనుక్కుంటూ ఉంటాం, ఇలా కలర్ పోయినప్పుడు ఏం చేస్తామని పక్కన పడేస్తూ ఉంటాం, అది ఇష్టం ఉన్నా కానివ్వండి. అలాంటప్పుడు కొంచెమైనా మరీ కొత్త వాటిలాగా అయితే రాలేదు, బట్ ఆ షేడ్ అయితే తగ్గి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుందండి. దానికోసం అండి కొంచెం టూత్ పేస్ట్ వేసేసి పాత బ్రష్ ఏదైనా ఉందో పాత బ్రష్తో కనుక క్లీన్ చేసామనుకోండి, కొంచెం ఇందాక బెటర్గా అయితే క్లీన్ అయిందండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం చల్లగా ఉంటుంది కదండి వాతావరణం అనేది. అలాంటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మనకి కాళ్ళు కానివ్వండి, లేదు అంటారు చేతులు కానివ్వండి, కొంచెం ముఖ్యంగా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా సివియర్గా ఈ టైంలో ఎక్కువ నొప్పులుగా అనిపిస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు వాళ్ళ కోసం హాట్ ప్యాక్ పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది టాబ్లెట్స్ వాడుకుంటారు. బట్ పెయిన్ రిలీఫ్ కోసం మనకి కొంచెం రిలీఫ్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా న్యాచురల్గా బియ్యం కొంచెం, అలాగే మనకి రాక్ సాల్ట్ ఉంటుంది అని కొన్ని డోస్ ప్యాన్ పైన వేడి చేసేసి కొంచెం వేడి చేసేసేయండి. ఆ తర్వాత ఇలాంటి పర్సు ఉంటుంది కదండి, గోల్డ్ బాక్స్ పర్సు ఉంటుంది, ఈ బాక్స్ కొంచెం ఇలాంటి పర్సులో వేసేసి ఏవైతే మనం ముందుగానే వేడి చేసి పెట్టేసేసామో అవి కనుక వేసేసి ఎక్కడైతే మనకి కాళ్ళు కీళ్ళు నొప్పులుగా ఉంటాయో, హ్యాండ్స్ కానివ్వండి, లెగ్స్ కానీ, కొన్నిసార్లు పిల్లలు కూడా ఆడుకుంటూ కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ విధంగా పర్సులో వేసేసి దీన్ని కనుక మనం ప్యాక్ లాగా పెట్టేసుకున్నామే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సివియర్గా పెయిన్స్ ఉన్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పాత నెయిల్ పాలిష్ కనుక ఉంది అనుకోండి, బాటిల్ అని నెయిల్ పాలిష్ బాటిల్ అయిపోయిన తర్వాత అనవసరంగానే అందరం పడేస్తూ ఉంటాం కానీ, దాంతో ఇప్పుడు రీయూజ్ టిప్ ఏంటో చూద్దామండి. దానిపైన ఇప్పుడు సీడీస్ ఎవరు వాడలేదు, పాత రోజుల్లో సీడీస్ అనేవి ఉన్నాయి కదండి, ఆ సీడీలను తీసుకొచ్చి ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దాం. దానికి ఏంటంటే మన గడప దగ్గర కానీ తులసి కోట దగ్గర అగరబత్తి అనేది వెలిగిస్తూ ఉంటాం, లేదంటే కిచెన్లో అయినా ఎప్పుడైనా సరే కానీ కొంచెం కిచెన్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నప్పుడు, నాన్ వెజ్ వండుకున్నప్పుడు. అయితే దేవుడి దగ్గర అయితే మనకు ఖచ్చితంగా స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో గడప దగ్గర పెట్టుకోవాలనుకున్న, తులసి కోట దగ్గర కిచెన్లో పెట్టుకోవాలి అనుకుంటే ఈ విధంగా పాత నెయిల్ పాలిష్ కనుక పెట్టేసి దాని పైన ఈ విధంగా సీడీ పెట్టేసామనుకోండి, అగరబత్తి నుంచి వచ్చి న్యూసి ఏదైతే ఉంటుందో కింద పడకుండా ఉంటుంది. అలాగే మంచి స్టాండ్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు దీన్ని. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ కిచెన్లో టవల్స్ ఉంటాయి కదండి, ఇవి కొంచెం జిడ్డుగా ఉంటాయి, కొన్నిసార్లు స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాషింగ్ మిషన్లో వేయలేము, నీట్గా ఎక్కువసేపు రుద్దకుండానే మనకి ఎలాంటి జిడ్డు ఉండకూడదు, అలాగే స్మెల్ రాకుండా ఉండాలి, ఒక్క వాష్కే మనకి నీట్గా క్లీన్ అయిపోవాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్లో కొంచెం సర్ఫ్ వేసేసి ఫస్ట్ వేడి చేసేసేయండి వాటర్ని. ఆ తర్వాత వేడి అయిన తర్వాత ఏవైతే మసి క్లాతులు ఉంటాయో వీటిని కనుక పెట్టేసేసేసి ఒక 2-3 మినిట్స్ వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆ తర్వాత దీని లోపల ఏంటంటే నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయ జ్యూస్ని కనుక వేసేసామనుకోండి, మనకి ఏంటి అని అంటే నిమ్మకాయ జ్యూస్ వేయడం వల్ల మనకి ఖచ్చితంగా ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో, కొన్నిసార్లు నాన్ వెజ్ వండినప్పుడు ముఖ్యంగా ఇలాంటి నీచు స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు జిడ్డు త్వరగా పోవాలన్నా అనాలనే బట్టలకు మనకు మంచి వాసన వస్తూ ఉండాలి అన్నా కానివ్వండి, కొంచెం నిమ్మకాయ వేసేసి కనుక ఒక 2-3 మినిట్స్ గ్యాస్ స్టవ్ మీద ఉంచేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అండ్ అలానే మురికి కూడా త్వరగా పోతుందండి. ఈ బట్టల్ని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ వేడి నీళ్ళలోనే వదిలేసేసేయండి. వేడి నీళ్ళు వదిలేసి హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతే అట్ ద సేమ్ టైం ఎలాంటి స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కిచెన్లో కానివ్వండి, లేదంటే దేవుడి దగ్గర కానివ్వండి, ఈ విధంగా బై మిస్టేక్ ఆయిల్ అనేది కింద పడిపోతూ ఉంటుంది కదా, కింద పడినప్పుడు ఏంటి అంటే మనం డైరెక్ట్గా తుడిచామనుకుంటే ఆ ప్లేస్ అంతా కూడా జిడ్డుగా ఆయిల్గా ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి. కొంచెం శనగపిండి కానివ్వండి, లేదంటే బియ్యం పిండి కానివ్వండి, లేదంటే గోధుమ పిండి, మైదా పిండి, ఏ పిండి అయినా కానివ్వండి, కొంచెం వేసేసి ఆ తర్వాత కనుక క్లీన్ చేసామనుకోండి, అక్కడ ఆ ప్లేస్ దగ్గర కూడా మనకి జిడ్డుగా ఉండదు అండ్ అలానే ఆయిల్ పడింది అన్న మార్కు కూడా లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనకి కొంచెం అంటే కొంచెము హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ అయితే కావాలండి. దాంతోపాటు సాల్ట్ మీరు ఏదైతే యూజ్ చేస్తుంటారో ఆ సాల్ట్ను ఫుల్ స్పూన్ క్యాప్ అయితే తీసేసుకున్నానండి, ఫుల్ స్పూన్ అయితే తీసేసుకున్నాను. దాంతోపాటు బేకింగ్ సోడా ఒక ఫుల్ స్పూన్ అయితే తీసేసుకున్నానండి. అండ్ దానిలో పాటు నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని కూడా తీసేసుకున్నాను. దేనికి ఉపయోగిస్తామంటున్నారా, దీనికి ఏంటంటే మనం కొన్నిసార్లు బాత్రూమ్ లోపల బకెట్స్ కానివ్వండి, లేదు అంటారా మనకు వాష్ ఏరియాలో బకెట్స్ కానివ్వండి, ఈ విధంగా మనకి మరకలుగా తెల్లగా ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఎలాంటి కెమికల్స్ వాడకుండా కొంతమంది హార్పిక్తో క్లీన్ చేస్తూ ఉంటారు. ఎలాంటివి వాడకుండానే మనకి బాత్రూమ్ బకెట్స్ కానివ్వండి, మగ్స్ కానివ్వండి, లేదు అంటారా స్టూల్స్ కానీ నీట్గా అవ్వాలి అని అనుకుంటే మాత్రం ముందుగా తయారు చేసిన లిక్విడ్తో కనుక క్లీన్ చేసి కనుక వాష్ చేసాము అనుకోండి, గ్రీన్ స్క్రబ్బర్ తీసుకుని ఏదైతే ముందుగా తయారు చేసిన దాన్ని వేసి క్లీన్ చేసుకోమని అనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయండి. న్యాచురల్గా కామన్గా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అందరూ లిక్విడ్స్ వాడుతూ ఉంటారు కదా, బకెట్స్ నీట్గా ఉండాలి. అలా కాకుండా ఈ విధంగా న్యాచురల్గా తయారు చేసుకున్న దాన్ని ఎలాంటి కెమికల్స్ వాడుకొని తయారు చేసుకున్నామంటే బకెట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉంటాయి. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవచ్చు.